కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా విధిగా కర్మను చేయడం ద్వారానే మనిషి పరమగమ్యాన్ని చేరుకుంటాడు. భక్తులకు ఆ పరమగమ్యం భగవంతుడు కర్మఫలత్యాగంతో చేసిన కర్మ జీవన చరమలక్ష్యానికి దారి తీస్తుంది. శ్రీకృష్ణుని ఇష్టానికే భక్తి భావనతో చేసిన కర్మ మంచి చెడు ఫలాలకు అతీతమవుతుంది. వ్యక్తిగత ఆసక్తుల కన్నా భగవంతుని సంకల్పానికి అనుగుణంగా పనిచేయడమే పరిపూర్ణ కర్మయోగం. జనకుని వంటి మహారాజులు కర్మలను ఆచరించడం ద్వారానే సిద్ధిని పొందారు. జనసామాన్యానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో వారు విద్యుక్త కర్మలను కొనసాగించారు. ఆత్మజ్ఞానం పొందినవారికి కర్మబంధనం లేకపోయినా ప్రజలకు మార్గదర్శనం చేయడానికి కర్మలు చేశారు. రాజుగా ఉన్న జనకుడు తన ప్రజలకు ధర్మమార్గం చూపించడానికి విద్యుక్త కర్మలను ఆచరించాడు. శ్రేష్ఠుడైన వ్యక్తి చేసే కార్యాలనే సామాన్యులు అనుసరిస్తారు. నాయకుడు స్థాపించిన ప్రమాణమే సమాజానికి దారి చూపుతుంది. తాను ఆచరించని నియమాలను ఇతరులకు బోధించే హక్కు నాయకుడికి లేదు. ఆచరణాత్మకంగా బోధించేవాడే నిజమైన ఆచార్యుడు. ముల్లోకాలలో భగవంతునికి చేయవలసిన కర్మ ఏదీ లేదు, పొందవలసినదీ లేదు. అయినా ధర్మస్థాపన కొరకు ఆయన విద్యుక్త కర్మలలో పాల్గొంటాడు. శాస్త్రాలకు అతీతుడైనప్పటికీ భగవంతుడు శాస్త్రాలను ఉల్లంఘించడు. లోకానికి ఆదర్శంగా నిలవడానికే ఆయన కర్మాచరణ చేస్తాడు. భగవంతుడు కర్మలను ఆచరించకపోతే సమాజంలో అవ్యవస్థ నెలకొంటుంది. వర్ణసంకరం వంటి సాంఘిక కలతలకు దారి తీయడం జరుగుతుంది. భగవంతుని ఉపదేశాలను అనుసరించాలి కాని ఆయన లీలలను అనుకరించరాదు. శక్తి లేని వ్యక్తి మహాపురుషుల కార్యాలను అనుకరించటం వినాశకరం. పామరులు ఫలాసక్తితో కర్మ చేస్తే విద్వాంసుడు ఆసక్తితో కర్మ చేయాలి. జనసామాన్యాన్ని సరైన మార్గంలో నడిపించడమే అతని లక్ష్యం. కర్మాసక్తులైన అజ్ఞానుల బుద్ధిని విద్వాంసుడు కలతపెట్టకూడదు. భక్తియుత కర్మ ద్వారా వారిని క్రమంగా ఉన్నత స్థితికి చేర్చాలి. సమస్త వేదకర్మల లక్ష్యం శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. వేదకర్మల ద్వారా ఇంద్రియ భోగ నియంత్రణ జరిగి భక్తికి మార్గం ఏర్పడుతుంది. ప్రకృతి త్రిగుణాలచే జరిగే కర్మలను జీవుడు తనవిగా భావిస్తాడు. ఈ మిథ్యాహంకారమే జీవుని అజ్ఞానానికి కారణం. పరతత్వాన్ని తెలిసినవాడు గుణకర్మల భేదాన్ని స్పష్టంగా గ్రహిస్తాడు. ఇంద్రియాలు ఇంద్రియ భోగాలలోనే పనిచేస్తున్నాయని తెలిసి అతడు ఆసక్తుడవడు. భౌతిక జీవితం భగవంతుని నియంత్రణలోనే ఉందని తత్వవిత్తు గ్రహిస్తాడు. కర్మఫలాలను భగవత్కరుణగా స్వీకరిస్తూ అతడు శాశ్వత శాంతిలో నిలుస్తాడు.